జై శ్రీమన్నారాయణ. ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ గురించి తెలుసుకుందాం. ఈ పండుగ రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారో పురాణాలు శాస్త్రీయ కారణంగా తెలుసుకుందాం. బొగ్గు, బగ్గ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వము రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని ఈ భోగిగా జరుపుకుంటాము. ఈ పండుగ కూడా భోగి అని సంప్రదాయం వచ్చింది. దక్షిణాయనికి చివరి రోజు భోగి అని పిలుస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖశాంతులతో ప్రసాదించాలని కోరుకుంటాము. భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగిపళ్ళు పోస్తారు. ఆ రేగిపళ్ళు కాస్త భోగిపళ్ళుగా మారుతాయి. రేగిపళ్ళను పిల్లల మీద తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తల భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి ప్రేరేపించడం చేత పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. రేగుపళ్లను బద్రీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తారట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బద్రీఫలాలను కురిపించారు. ఆనాటి నుంచి పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సాంప్రదాయం వచ్చింది. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయణకి మరలుతాడు. దీన్ని మకర రాశి అని అంటారు. సూర్యుడి రూపము గుండ్రంగా ఎర్రని రంగుతో ఉండడం వల్ల దీన్ని అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యదేవుడు ఆశీస్సులు పిల్లవానికి లభించాలని భోగి పళ్ళను పోస్తారు. కౌమార్యంలో అడుగు పెట్టడానికి ముందే 12 ఏళ్లలోపు చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. ఈ సంక్రాంతి అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేదాన్ని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 6,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఒకసారి కపిలాశ్రమంలో ప్రవేశించి తపస్సును భంగం చేస్తారు. దాంతో కపిలులు వాళ్ళందరినీ బూడిదగా మార్చారు. బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మకు శాంతి తీయకూడదని ఆకాశంలో ఉండే గంగని ఎవరు నేలకు రెప్పిస్తారో సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు ఆ పని చేయగలడు. ఆయన తపస్సుకు మించి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక ఒక కథ ఉంది. ఓసారి శివుడు నందితో భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె రాసి స్నానం చేయాలి, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని చెప్పి రమ్మంటాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకొకసారి నూనె పట్టించాలి అని చెప్పి వచ్చిందట. దాంతో కోపం వచ్చిన శివుడు ప్రతిరోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలని చెప్పించాడు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులకు సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తారు. జై శ్రీమన్నారాయణ.